వర్గంలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 8 రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లభించడం లేదు. బుడిబుడి అడుగులు వేస్తూ కళ్ల ముందే తిరిగే తమ కన్నబిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ కేసులో తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి రోజు ఆడుకునే పెంపుడు కుక్క నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతుంది. అనకాపల్లి జిల్లా నుండి వలస వచ్చి తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో భవానీ గణేష్ దంపతులు స్థిరపడ్డారు. ఎవరో కావాలని తమ పాపను అపహరించారని అంటున్న చిన్నారి తల్లిదండ్రులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఈ రోజుకి తప్పిపోయి 9 రోజులు కావచ్చింది. ఈ కేసులో కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ టైంలో కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ టైంలో కూడా ఆ పాప చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలకంగా మలుపులో ఉన్నటువంటి కుక్క నిన్న కూడా చనిపోవడం జరిగింది. అసలు ఎలా జరిగింది, పాప మిస్సింగ్ ఎలా అయింది, ఒకసారి మనతో మాట్లాడడానికి వారి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. చెప్పము అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఆ పాప అసలు ఆ రోజు వాళ్ళ నాన్నగారితో పాటు దింపేసినప్పుడు కూడా వెళ్ళిపోయిందా, లేకపోతే ఏంటి అసలు ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. పాపైతే ఆ రోజు ఉదయం మాతోనే ఉంది సార్. మధ్యాహ్నం వాళ్ళ నాన్నకి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారని ఫోన్ చేస్తే వాటర్ తెమ్మంటే పట్టుకెళ్ళాడు సార్. మా ఆయన కొంచెం దూరం వెళ్తే వెనకాల పాప వెళ్ళిపోయింది సార్. ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి మా చిన్న అమ్మాయికి నేను స్నానం చేపిస్తున్నాను. స్నానం చేపించేటప్పుడు వచ్చి నించోబెట్టాడు సార్. పాపను చూసుకుని నేను తోటలో పని ఉందన్నాడు. సరే అయితే అని వెళ్ళాడు సార్. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మళ్ళీ పాప ఏడిస్తే మళ్ళీ తీసుకొచ్చి వెనకాల నించోబెట్టాడు. ఆ టైంలో నేను పాపకి స్నానం చేపిచ్చేసాను, నించున్నాను. పాప ఏడుస్తుంటే చేపట్టుకున్నాను సార్. ఈ అమ్మాయి ఇద్దరు ఒకేసారి ఆడడం వల్ల చిన్న అమ్మాయిని తీసుకొని లోనికి వెళ్ళాను. పెద్ద అమ్మాయి ఇక్కడే ఆడుకుంటారు. లోనికి వెళ్ళేసరికి మళ్ళీ కొంచెంసేపటి తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను. పాప కనిపించలేదు. ఇక్కడే ఆడుకుంటుందిలే అన్న మళ్ళీ లోనికి వెళ్ళిపోయింది సార్. లోనికి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో ఒక ఆయన ఎవరో చూసారంట పాపని, కొండవారిని అంటే ఎవరైనా చూసి మీకు చెప్పారమ్మా పాప అసలు పలానా దిక్కున ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? డైరెక్ట్ గా చెప్పలేదు. ఆయన చూసారంట సార్. చూసి పాప దగ్గరికి వెళ్తే కుక్క దగ్గరికి వెళ్ళడం లేదంట. ఆయన వెళ్ళి ఊర్లో వేరొక ఆయన చెప్తే ఆయన వచ్చి నాతో మీ అమ్మాయి ఏదని అడిగారు సార్. ఏదో వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అంటే సార్ ఫోన్ చేసి కనుక్కో అంటే చేస్తే వాళ్ళ నాన్నకి ఏది వాళ్ళ అమ్మ దగ్గర ఉందని మా ఆయన గారు అన్నారు. వాళ్ళు వచ్చి చెప్పిన దాకా కూడా పాప ఎక్కడెక్కడైనా ఆడుకుంటుంది అన్న ఆలోచనలో ఉన్నాను సార్. పాప రోజు అలాగే అంటే ఇదే పరిసరాల్లో అంటే ఇదే ప్లేస్ లో ఆడుకుంటూ ఉంటుందా? మా ఇంటి చుట్టుపక్కల ఏరియాలో ఆడుకుని పెద్ద దూరం వెళ్ళదు సార్. కానీ ఆ పాప అక్కడికి వెళ్ళింది అన్నది కూడా మేము నమ్మటానికి మీరు ఎలా అనుకున్నారు? అంటే పాప అంత దూరం అంటే కొండ వరకు అంత దూరం వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారండి? మా పాప అయితే అక్కడ వరకు వెళ్ళింది అన్నది నమ్మసత్యంగా లేదు సార్. పాప అంత దూరం వెళ్ళలేదు. నుంచి దాదాపు అక్కడికి వెళ్ళడమే పాపకి కష్టం సార్. మరీ చిన్న అమ్మాయి సెకండ్ ఇయర్ కంప్లీట్ థర్డ్ ఇయర్ వచ్చి 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఈ థర్డ్ ఇయర్ బేబీ అంతవరకు వెళ్ళింది. మనం వెళ్ళడానికే దాదాపు పావు గంట లేదా 10 నిమిషాలు పడుతుంది. అలాంటిది ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే నమ్మడానికి కూడా నమ్మసత్యంగా లేదు సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందమ్మా? ఎవరి మీద అనుమానం అయితే మాకు లేదు సార్. మా ఫ్యామిలీ పరంగా కానీ ఎవరి పరంగా లేదు అనుమానం అయితే. మరి ఏం జరిగింది, ఏంటి, ఎలాగా అన్నదానికి కూడా ఆలోచించుకోవడానికి కూడా ఏ దారి లేదు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా పలు అనుమానాలు అయితే తావదీస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య ఒకటి ఎదురుగా అమావాస్య ఒకటి ఉంది కదా, దానివల్ల ఎవరైనా అదృష్టం చేసి కిడ్నాప్ చేసిన కోణంలో ఎవరైనా చూడొచ్చు అంటారా? ఏమో సార్, మనం అనుకోవడానికి ఏమీ లేదు సార్. అలాంటివి ఉండొచ్చు. మరి దేవుడు ఎంతవరకు ఉన్నాడో దయ్యం అంతవరకే ఉంటది. మంచి అంతవరకు అయితే ఉంది, చెడ్డు అంతవరకే ఉంటుంది. మరి ఎవరో చేశారు, ఏంటి, అసలు ఏం జరిగింది అన్నది ఇప్పటికీ కూడా ఏ చిన్న ఆచూకీ ఇంత డిపార్ట్మెంట్ అంతా ఎంత కష్టపడుతుంది. ఇది వరకు కన్నా ఇప్పుడు ఇంకా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఇంకా పెరిగారు. అయినా సరే పాప ఆచూకీ ఎక్కడ దొరకలేదు. ఇన్ని రోజులున్న ఆశ ఏంటంటే మెయిన్ కుక్క సార్. మాకున్న ఆధారం ఏంటంటే కుక్క. రోజు ఏం జరిగింది, ఏంటి, ఎలా కుక్క ఒక దానికి తెలుసు. ఇప్పుడు కుక్క చనిపోవడం కూడా మీరు ఎలా చూస్తారు? అంటే కుక్క చాలా యాక్టివ్ గా తనతో పాటు తిరిగి వెళ్ళింది, మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది కదా. వచ్చిన తర్వాత దానికి జీపీఎస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 80 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చింది కదా. దాని ప్రవర్తన ఎలా ఉందమ్మా? ప్రవర్తన అయితే మారింది సార్. ఇది వరకు ఉన్నట్టు లేదు. మైండ్ అయితే డిస్టర్బ్ అయిందండి.
కాకపోతే ఏంటంటే పాప మీద బెంగెట్టుకుందో తెలీదు. మనం కుక్కని పట్టుకునే ప్రయత్నంలో ఏ చెయ్యన్నా తగిలిందో తెలీదు. ఇంతమందిని చూసి ఏదైనా చేసేస్తున్నారా అని భయపడిపోయి నీ ప్రాణం మీదకి తెచ్చుకుందో తెలీదు. మొత్తానికి ఆ కుక్క కూడా దూరం అయిపోయింది సార్ ప్రస్తుతం. నిన్న మధ్యాహ్నం దూరం అయింది. దీన్ని ఎలా అంటే కుక్క కూడా ఆ పాప మీద బెంగెట్టుకుందని మీరు అంటున్నారు కదా! కానీ కొంతమంది ఏందంటే ఈ నరబలి అంటే ఎవరైనా కొంచెం చిడుపు పెట్టినట్టు అలాంటిది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఏమో సార్ తెలీదు మాకు. వరకు తెలీదు. ఇప్పుడు నిన్న కూడా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు కూడా చూసి అంటే వార్తలు చూసి మీ కుటుంబ పరిస్థితి చూసి కూడా ఆయన జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే అవసరమైతే ఇంకా అదనపు బలగాలు తీసుకొని గాలింపులు ముమ్మరం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పాప వచ్చేలా తిరిగి వచ్చేలా చూడండి అని చెప్పేసి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కదా! దీన్ని మీరు ఎలా చూస్తారు? తీసుకోవడం అంటే సార్ వాళ్ళ డిపార్ట్‌మెంట్‌కి అయితే చేతులెత్తి దండం పెట్టొచ్చు సార్. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అలా కష్టపడుతూనే ఉన్నారు. రాత్రులు తిండి లేక, నిద్ర లేక అలా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఒక్క చిన్న ఆశ ఏంటంటే ఎప్పటికైనా ఆ కష్టానికి తగ్గ ఫలితం మా పాప దక్కుతుంది అన్న ఆశ అయితే ఉంది. చెప్పండి, మీకు ఎవరితో అయినా సరే వ్యక్తిగతంగా ఊర్లో వాళ్ళతో కానీ గొడవలు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికన్నా కుటుంబం కలహాలు కానీ, గొడవలు కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయంటారా? అటువంటి గొడవలంటే ఏమీ లేవు సార్. ఫ్యామిలీ ద్వారా గాని, బయట గాని ఏమి లేవు. ఎలా జరిగి ఉండదు సార్? మీరు ఆ రోజు పాపని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టారు కదా! దిగబెట్టిన తర్వాత మీ వెనకాల పరిగెట్టుకుంటూ ఒక వీడియో కూడా బయటకొచ్చింది. అంటే అది ఎలా చూడొచ్చు? అది రివర్స్‌లో పెట్టారు సార్ వీడియో. నేను 11 నిమిషాలకెళ్ళి వెళ్ళిపోతున్నాను సార్. 11కి మీరు ఇక్కడ దింపారు ఇంటి దగ్గర. వెళ్ళేటప్పుడు పరిగెట్టొచ్చింది సార్ పాప. మీరు బయటికెళ్ళేటప్పుడు పరిగెట్టుకొని వచ్చిందా? తిరిగి మళ్ళీ ఎంతసేపట్లో దింపారు మీరు? 11:50కి దింపాను. 2:50కి తీసుకొచ్చి ఇంటికాడ దింపేశారు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నారు. చిన్న పాప స్నానం చేపిసి చిన్న పాపకి స్నానం చేపిస్తుందా? చెప్పారా మీకు తనకి? చెప్పేసి అప్పజెప్పేసి వెళ్ళాను సార్. మరి తనంటే అంటే ఇక్కడే ఆడుకున్నదా? లేదంటే ఇంట్లోకెళ్ళి పడుకునే పరిస్థితి ఏమైనా ఉందా? లేదు సార్, ఆడుకుంటది సార్. చుట్టూ ఆడుకుంటది. అది ఎలా అది టోటల్‌గా చూసుకుంటే ఇది ఎలా చూస్తారు? అంటే ఎవరి మీద అనుమానం ఉందా? లేదంటే ఏదన్నా అందరూ అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో అనుకున్నట్టుగా ఇదేదో ఎదురు అమావాస్య ఉంది. దానివల్ల ఏదో జరిగింది. కిడ్నాప్ అయినా చూడొచ్చంటారా? చెప్పలేం సార్. చెప్పలేము కదా సార్. మనం ఎప్పుడు కొత్త వాళ్ళు రారు తోటలోకి. మీరు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారండి ఈ ఏరియాలో? నా చిన్నప్పటి నుంచి ఇక్కడే సార్. మా నాన్న తీసుకొస్తేనే 23 సంవత్సరాలు అవుతుంది సార్. మీ నాన్నగారు ఉన్న టైం నుంచి మీరు ఇక్కడ 23 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నారు. మీకు ఎంత అండి జీతం ఎంత ఇస్తున్నారు? 12,000 ఇస్తాను. 12,000 అంటే 12,000 మొత్తం కుటుంబం. సార్ మా నాన్నకి 10,000 ఇస్తాను, నాకు 12,000 ఇస్తాను. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పోలీసుల డిపార్ట్మెంట్ కానీ మీడియాలో కూడా ఇంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఈ పాప జ్ఞానేశ్వరి కోసం మాట్లాడుకుంటుంది. ఎలాగైనా సరే ఆ పాప తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అసలు మీరు ఎలా చూస్తారు? ఏం చెప్తారు? కష్టపడుతున్న ఫలితాన్ని పాప దొరకాలనే కోరుకుంటున్నాను. ప్రతి దేవుని కోరుకుంటున్నాను. ఇది ఓకే అండి. ఇది ఇక్కడ కాకినాడ జిల్లా తునిమండల అగ్రహారంలో పరిస్థితి, ఇది తాజా పరిస్థితి. ఇది ఆ పాప మిస్ ఈ రోజు కూడా 9 రోజులు అవుతున్నప్పటికి కూడా ఎలాంటి పురోగతి లేదు. అయినా సరే ఆ మీడియా వాళ్ళతో పాటు పలు అధికారులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి కూడా ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. సరే మనం కూడా ఏఎన్ఎన్ తరపు నుంచి కూడా ఆ పాప తొందరగా దొరకాలని, క్షేమంగా రావాలని కోరుకుంటున్నాము.